అసలు పువ్వులు బాగా రావాలి అంటే ఎప్సమ్ సాల్ట్ వాడాలని ఎవరు చెప్పారు? మెగ్నీషియం సల్ఫేట్ డిఫిషియన్సీ ఉండేటప్పుడు మనం ఎప్సమ్ సాల్ట్ అనేది యూస్ చేస్తాము. మెగ్నీషియం సల్ఫేట్ మనకి తక్కువ ఉందని ఎట్లా తెలుస్తుంది ప్లాంట్ కి అని అంటే, ప్లాంట్ లీవ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. లీవ్స్ అన్ని ఎల్లోగా అయిపోయి మధ్యలో వెయిన్స్ మాత్రమే గ్రీన్ గా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మాత్రమే మనం ఎప్సమ్ సాల్ట్ ఇవ్వాలి. ఫ్లవరింగ్ కోసం కాదు. ఫ్లవరింగ్ కి కావాల్సింది ఏంటంటే ఎడిక్వేట్ సన్లైట్, వాటరింగ్ కరెక్ట్ గా ఇవ్వాలి. పొటాషియం, ఫాస్ఫరస్ అండ్ ఓవరాల్ న్యూట్రియన్స్ బాగుంటే అప్పుడు ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. ఇందాక చూసిన లీవ్స్ వెయిన్స్ అయితే గ్రీన్ గా ఉండి రిమైనింగ్ పార్ట్ అంతా ఎల్లోగా ఉంది. ఇక్కడ చూడండి లీవ్స్ అన్ని ఎల్లోగా ఉంది. ఇలా ఉంటే గనక ఖచ్చితంగా మనం ఓవర్ వాటరింగ్ చేస్తున్నామని అర్థం. ఎప్సమ్ సాల్ట్ చెట్లకి ఎట్లా ఇవ్వాలంటే 5 grams అంటే 1 teaspoon ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ కి 1 liter మిక్స్ చేసుకొని మొక్క మొదట్లో ఇవ్వండి. లేదు మీరు లీవ్స్ మీద స్ప్రే చేయాలి అంటే గనక 2 liters ఆఫ్ వాటర్ లో సేమ్ 5 grams ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ కలిపేసి స్ప్రే చేసుకోవాలి. దీనివల్ల యూసేజ్ ఏంటంటే మనకి ప్లాంట్స్ అనేవి చాలా గ్రీన్ గా లషీగా ఉంటుంది. గ్రీన్ గా ఉండటం వల్ల ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది. దానివల్ల ఫ్లవర్స్ బాగా వస్తాయి. అంతేగాని డైరెక్ట్ గా ఎప్సమ్ సాల్ట్ అనేది ఫ్లవరింగ్ బూస్టర్ అయితే కాదు.